హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? మనలో చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటూ ఉంటారు. అలాగే మన బ్రాహ్మణులు మనకు చాలా సార్లు నీ జాతకరీత్యా నవగ్రహాల ప్రదక్షిణలు చేయమని చెప్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఏదో వెళ్తారు, చుట్టూ తిరుగుతారు, మొక్కుకుంటారు, వస్తారు. దీనివల్ల సత్ఫలితాలు ఉండకపోగా చెడు ఫలితాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నవగ్రహాలు చాలా శక్తివంతమైనది. ఒక పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. అది ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఏ పని చేయడానికైనా కానీ, అలాగే పూజ చేయడానికి కానీ కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. వాటిని తప్పనిసరిగా మనం పాటించాలి. ఒక పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మన జీవనం, మన మానసిక పరిస్థితి ప్రధానంగా మన గ్రహాల స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, బాధలు, సంతోషాలు, కలిసి రావడం లాంటివి అన్నీ కూడా ఈ నవగ్రహాలతో వచ్చే మార్పులపై ఆధారపడి ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. ఒక పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనలో చాలా మంది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇది తప్పు. సాధ్యమైనంత వరకు తాకకుండా ప్రదక్షిణలు చేయాలి. ఇది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నవగ్రహాలు ప్రదక్షిణలు చేసేటప్పుడు మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ వైపు నుండి, అంటే చంద్రుడి వైపు నుండి కుడి వైపుకు 9 ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడి వైపు నుండి ఎడమ వైపుకు, అంటే బుధుడి వైపు నుండి రాహుకేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయాలి. ఈ 9 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రహం పేరు స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తర్వాత 2 ప్రదక్షిణలు, అంటే మొత్తం 11 ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత నవగ్రహాలకు వీపు చూపకుండా వెనకకు రావాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకూడదు. రెండోదిగా, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ప్రదక్షిణలు చేయటం మంచిది. మూడవదిగా, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడానికంటే ముందు ఆ దేవాలయంలోని మూల విరాట్ను సందర్శించుకొని తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రతి గ్రహానికి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఆ దేవాలయంలో రాయబడి ఉంటుంది, లేదా ఒక పలక పైన చెక్కబడి ఉంటుంది. చక్కగా వాటిని ఫోన్లో ఫోటో తీసుకోండి, లేదా ఒక పేపర్పై రాసుకొని, అలా రాసుకున్న తర్వాత మండపంలోకి ప్రవేశించి వాటిని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయండి, లేదా నవగ్రహాల పేర్లు స్మరిస్తూ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓం సూర్య భగవాయ నమః, ఓం చంద్ర భగవాయ నమః. ఇలా మీకు ఆ శ్లోకాలు చదవడం కష్టంగా ఉంటే అట్లీస్ట్ ఆ గ్రహాల యొక్క నామాలనైనా స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, నమస్తే.